కుంభరాశి మిత్రులారా, మీ పనులన్నీ పక్కన పెట్టేసి ఒక్క క్షణం ఈ ముఖ్యమైన సమాచారాన్ని పూర్తి ఏకాగ్రతతో వినండి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల వల్ల మీరు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఇకపై మీకు అటువంటి సమస్య ఉండదు. ఇటువంటి పరిస్థితులన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టే సమయం వచ్చేసింది. ఆగస్టు 4, 5, 6, 7, 8 తేదీల్లో మీకు జరగబోయేది ఇదే. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం కాకినాడ. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారు ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, నమ్ముకున్న పురుషులు లేదా స్త్రీ రావడానికి ప్రత్యేకమైన వశీకరణ చేస్తున్నారు. ఇంకా తీరని సమస్యలు ఎటువంటివి ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. సెల్ నంబర్ 9000964941. ఇబ్బందుల నుంచి, దారుణమైన స్థితి నుంచి బయటకొస్తారు. మీ జీవితాన్ని ఎప్పుడూ బాధ్యతల కోణంలోనే చూస్తారు. నేను బాగా కష్టపడాలి, బాగా డబ్బులు సంపాదించాలి, నా కుటుంబానికి ఎలాంటి లోటు రాకూడదు అనే ఆలోచనే మీ ప్రతి ఉదయానికి కారణం. ప్రతి రాత్రికి భారంగా మారుతుంది. మీ సంతోషం కంటే కుటుంబ సభ్యుల చిరునవ్వుకే ఎక్కువ విలువిస్తారు. అందుకే మీ అలసటను దాచిపెట్టి మీ బాధను నవ్వుతో కప్పిపుచ్చి ముందుకు సాగుతారు. చాలా మందికి మీ జీవితంలో కనిపించేది కేవలం విజయం కోసం చేసే ప్రయత్నమే. కానీ మీకు మాత్రమే తెలిసిన ఒక నిశ్శబ్ద ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచంలో ఎన్నో ఆందోళనలు, ఎన్నో భయాలు, ఎన్నో లెక్కలు, ఎన్నో బాధ్యతలు దాగి ఉంటాయి. కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఎంత కష్టమైనా భరిస్తారు. పిల్లల భవిష్యత్తు, తల్లిదండ్రుల ఆరోగ్యం, జీవిత భాగస్వామి ఆనందం, ఇవన్నీ మీ హృదయంలో ఎప్పుడూ తిరిగే ఆలోచనలు. ఎన్నో రాత్రులు మీకు నిద్ర పట్టలేదు. ఇంట్లో అందరూ ప్రశాంతంగా నిద్రపోతుంటే మీరు మాత్రం భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మేల్కొని ఉండిపోయారు. రేపు ఎలా ఉంటుంది? ఇంకా ఎంత సంపాదించాలి? నా కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఎలా చూసుకోవాలి అనే ప్రశ్నలు మీ మనసును పదే పదే వెంటాడాయి. ఆ ఆలోచనల బరువుతో మానసికంగా ఎంతగా నలిగిపోయారో చాలాసార్లు ఎవరికీ చెప్పుకోలేక ఒంటరిగా, మౌనంగా బాధను మోశారు. మీ గొప్పతనం ఏమిటంటే మీ కన్నీళ్లను కూడా బాధ్యతల వెనక దాచేస్తారు. కుటుంబం ముందు బలంగా కనిపిస్తారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం హృదయం ఎన్నో గాయాలతో నిండిపోయి ఉంటుంది. మీరు చేసే ప్రతి త్యాగం వెనుక ఒక కుటుంబం సంతోషంగా ఉండాలనే పవిత్రమైన సంకల్పం ఉంటుంది. కొన్నిసార్లు మీ మనసు అలసిపోతుంది, శరీరం విశ్రాంతి కోరుతుంది. అయినా మీరు ఆగరు. ఎందుకంటే మీ ప్రయాణం మీకోసమే కాదు, మీపై ఆధారపడిన ప్రతి ఒక్కరి కోసం అని మీకు తెలుసు. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గకుండా ముందుకు నడుస్తారు. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. కుటుంబాన్ని ప్రేమించటం ఎంత ముఖ్యమో మీ మనసును కూడా అంతే ప్రేమించాలి. మీ ఆరోగ్యం బాగుంటేనే మీ కుటుంబం మరింత సంతోషంగా ఉంటుంది. మీ ఆనందం కూడా మీ కుటుంబానికి ఒక వరమే. ప్రతి బాధ్యతను మీరొక్కరే మోయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనసులోని బాధను పంచుకోవటం కూడా ఒక ధైర్యమే. ఈ జీవితం మీకు ఒక అగ్ని పరీక్షలా అనిపించినా మీరు చూపిన సహనం, చేసిన కష్టం, పడిన త్యాగం ఎప్పటికీ వృధా కావు. ఈ రోజు నిద్రలేని రాత్రులు గడిపిన వారు రేపు ప్రశాంతమైన ఉదయాలను కూడా తప్పకుండా చూస్తారు. మీరు చిందించిన ప్రతి చెమటబొట్టు, మీరు దాచుకున్న ప్రతి కన్నీటి చుక్క, మీరు మౌనంగా భరించిన ప్రతి బాధకు ఒకరోజు తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి. మీ కష్టం మీ కుటుంబానికి ఆశ్రయం, మీ ప్రేమ వారికి బలం, మీ త్యాగం వారి భవిష్యత్తుకు పునాది. మీ మనసు ఎంత అలసిపోయినా మీ ప్రయాణం వృధా కాదు. ఒకరోజు మీ కుటుంబ సభ్యుల కళ్ళల్లో కనిపించే గర్వం, వారి హృదయాల్లో ఉండే కృతజ్ఞత, అదే మీ జీవితానికి నిజమైన విజయం. ఇప్పటి వరకు మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు రాలేదని ఎన్నోసార్లు బాధపడ్డారు. మీరు పగలు రాత్రి తేడా లేకుండా శ్రమించిన మీ నిజాయితీని, మీ అంకిత భావాన్ని చాలామంది గుర్తించలేదు. కొందరు మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించారు. మీరు ఓర్పుతో ముందుకు సాగుతుంటే ఇతని వల్ల ఏం సాధ్యమవుతుంది అని హేళన చేసిన వారు కూడా ఉన్నారు. మీ కళ్ళను చూసి నవ్వినవారు, మీ పరిస్థితిని చూసి చిన్నచూపు చూసినవారు, మీరు చేసే ప్రతి ప్రయత్నాన్ని తక్కువ చేసి మాట్లాడిన వారు కూడా మీ జీవితంలో ఎదురయ్యారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్న మిమ్మల్ని ఎగతాళి చేసిన వాళ్లే రేపు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే రోజు కూడా వస్తుంది. ఎందుకంటే నిజమైన కష్టం ఎప్పుడూ వృధా కాదు. ఆలస్యమైనా అది తన ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది. మీరు మౌనంగా భరించిన అవమానాలు, మీరు ఒంటరిగా కార్చిన కన్నీళ్లు,
మీరు ఎవరికీ చెప్పుకోకుండా ఎదుర్కొన్న కష్టాలు ఇవన్నీ మీ బలంగా మారబోతున్నాయి. జీవితం ఇప్పుడు మీ సహనానికి ప్రతిఫలం ఇవ్వటానికి సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు మీరు నడిచింది ముళ్ళబాట, అయితే ఇక ముందు మీరు నడిచేది విజయానికి దారితీసే మార్గం కావచ్చు. మిమ్మల్ని చూసి హేళన చేసిన వారికి కోపంతో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీ విజయం వారికి గొప్ప సమాధానమవుతుంది. మీరు చేరుకున్న స్థాయి, మీరు సంపాదించిన గౌరవం, మీరు నిలబెట్టుకున్న వ్యక్తిత్వం ఇవే వారి మాటలకు సమాధానం చెప్పబోతున్నాయి. మాటలతో కాదు, మీ సాధనతో ప్రపంచానికి మీ విలువను చూపించే సమయం దగ్గర పడుతోంది. ఇకపై మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని ఎవరూ తగ్గించలేరు. ఎందుకంటే మీరు ఎదుర్కొన్న కష్టాలు మిమ్మల్ని మరింత బలంగా తీర్చిదిద్దాయి. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు ఇప్పుడు మీ సలహా కోరే పరిస్థితి రావచ్చు. మిమ్మల్ని పట్టించుకొని వాళ్ళు ఇప్పుడు మీ విజయాన్ని ప్రశంసించే అవకాశం కూడా ఉంది. గుర్తుంచుకోండి, సహనం అనేది బలహీనత కాదు, సరైన సమయం కోసం ఎదురు చూడగలిగే శక్తి. ఆ సమయం ఇప్పుడు నెమ్మదిగా మీ వైపు అడుగులు వేస్తోంది. మీరు ఇప్పటి వరకు చూపిన క్రమశిక్షణ, నిజాయితీ, కష్టం ఇవన్నీ కలిసి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాయి. అయితే విజయం వచ్చిన తర్వాత కూడా వినయాన్ని వదలకండి. ఎందుకంటే మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చింది మీ కష్టం మాత్రమే కాదు, మీరు కష్టాల్లో కూడా నిలబెట్టుకున్న మంచి మనసు. అది మీ అసలు సంపద. అదే మిమ్మల్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. ఈ రోజు మీ ప్రయాణాన్ని చూసి నవ్వుతున్న వారు ఉండొచ్చు, కానీ రేపు మీరు చేరుకునే గమ్యాన్ని చూసి చప్పట్లు కొట్టే రోజు రావచ్చు. అందుకే మధ్యలో ఆగిపోవద్దు. మీ అడుగులు నెమ్మదిగా ఉన్నా పర్వాలేదు, కానీ ఆగకండి. మీరు ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నారు, ఎన్నో అవమానాలను మౌనంగా భరించారు. ఇప్పుడు మీ విలువను నిరూపించుకునే సమయం వచ్చింది. మీ విజయమే మీ సమాధానం. మీ ఎదుగుదలే మీ ప్రతీకారం కాదు, మీ వ్యక్తిత్వానికి, మీ కష్టానికి దక్కే నిజమైన గౌరవం. ముందుకు సాగండి. మీకోసం ఎదురుచూస్తున్న మంచి రోజులు మీ ధైర్యానికి తగిన ప్రతిఫలాన్ని తీసుకురావాలని ఆశిద్దాం. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు, నిరాశలు, అవమానాలు మీ మనసును ఎంతో బాధించాయి. అయితే ప్రతి చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే ప్రతి కష్టానికి ఒక ముగింపు ఉంటుంది. ఇకపై మీ జీవితంలో ఆశను నింపే అవకాశాలు పెరిగే కాలం ప్రారంభమవుతుందని జ్యోతిష్య విశ్వాసం చెబుతోంది. మీలో తగ్గిపోయిన ఆత్మవిశ్వాసం మళ్లీ పెరుగుతుంది. నిలిచిపోయిన పనులు కదలటం మొదలవుతాయి. మీ కష్టానికి గుర్తింపు లభించే పరిస్థితులు ఏర్పడవచ్చు. మొదటి రోజు మీ మనసుకు కొంత ప్రశాంతత లభించే సూచనలు కనిపిస్తాయి. చాలా రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక సమస్యకు పరిష్కారం కనిపించటం ప్రారంభమవుతుంది. మీరు ఎదురు చూస్తున్న ఒక ఫోన్ కాల్, సందేశం లేదా సమాచారం మీలో కొత్త ఆశను నింపవచ్చు. కుటుంబ సభ్యులతో మాట్లాడటం వల్ల మనసులోని భారం కొంత తగ్గుతుంది. ఈ రోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. రెండవ రోజు ఆర్థిక విషయాల్లో చిన్న కానీ సంతోషకరమైన మార్పు కనిపించవచ్చు. నిలిచిపోయిన డబ్బు రావటం, కొత్త ఆదాయ మార్గం గురించి సమాచారం అందటం లేదా ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ఒక మంచి అవకాశం ఎదురయ్యే అవకాశం ఉంది. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తిని కలిసే అవకాశము ఉంది. గతంలో మిమ్మల్ని తక్కువగా చూసిన వారు ఇప్పుడు మీ గురించి భిన్నంగా ఆలోచించటం ప్రారంభించవచ్చు. మూడవ రోజు మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. చాలా కాలంగా వాయిదా పడుతున్న ఒక పని ముందుకు సాగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. మీ సలహాకు విలువ పెరుగుతుంది. మీరు చేసిన మంచి పనికి ప్రశంస లేదా గుర్తింపు లభించే సూచనలు కనిపించవచ్చు. ఈ రోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే రోజుల్లో మంచి ఫలితాన్ని ఇవ్వచ్చు. నాలుగవ రోజు మీ జీవితంలో ఒక కొత్త ఆశాకిరణం కనిపించవచ్చు. ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో ముందుకు వెళ్లేందుకు ఒక కొత్త అవకాశం రావచ్చు. మీపై నమ్మకం పెట్టుకున్న వ్యక్తి మీకు అండగా నిలబడవచ్చు. చాలా రోజులుగా మిమ్మల్ని కలవరపెడుతున్న విషయం నెమ్మదిగా అనుకూలంగా మారే సూచనలు ఉంటాయి. మీ కష్టాన్ని చూసి మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులను కూడా కలిసే అవకాశం ఉంది. ఐదవ రోజు ఆనందాన్ని ఇచ్చే వార్త వినే అవకాశం ఉంది. మీ శ్రమకు తగిన ఫలితం కనిపించటం ప్రారంభమవుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే సమయం దొరుకుతుంది. ఆర్థికంగా లేదా వ్యక్తిగతంగా ఒక ముఖ్యమైన ముందడుగు వేయగల పరిస్థితి ఏర్పడవచ్చు. గతంలో మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారే ఇప్పుడు మీ విలువను గుర్తించే సందర్భం రావచ్చు. ఈ రోజు మీలో కొత్త ఉత్సాహం, కొత్త ధైర్యం, కొత్త లక్ష్యంతో ముందుకు వెళ్లాలనే సంకల్పం పెరుగుతుంది. మీకు కష్టపడే స్వభావం, బాధ్యత తీసుకునే గుణం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య విశ్వాసం చెబుతుంది. ఉద్యోగ రంగంలో ఇప్పటివరకు చేసిన శ్రమకు గుర్తింపు లభించే అవకాశాలు కనిపించవచ్చు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న మార్పులు, కొత్త అవకాశాలు లేదా ఉన్నత స్థాయి బాధ్యతలు రావచ్చు.
మీ పనిలో ఓర్పుతో నిజాయితీతో ముందుకు సాగితే పై అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి అడుగులు వేయటం మంచిది. వ్యాపారం చేసేవారికి కొత్త ఆలోచనలు, కొత్త పరిచయాలు ఉపయోగపడే సమయం రావచ్చు. గతంలో ఎదురైన ఆటంకాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు వెళితే అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో స్పష్టమైన చర్చలు, నమ్మకం చాలా అవసరం. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు సరైన పరిశీలన చేయటం మంచిది. మీ సహనం, ప్రణాళిక మీ వ్యాపార విజయానికి బలంగా మారవచ్చు. మీ విద్య మరియు వైవాహిక జీవితం. మీకు విద్య విషయంలో ఓర్పు, పట్టుదల ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్య విశ్వాసం చెబుతుంది. ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దానిని సాధించటానికి కష్టపడే స్వభావం ఉంటుంది. పోటీ పరీక్షలు, ఉన్నత విద్యలో క్రమశిక్షణతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో మీరు ప్రేమ, నమ్మకం, కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇస్తారని చెబుతారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడేందుకు పరస్పర అవగాహన, ఓర్పు అవసరం. చిన్న అపార్థాలను ప్రేమతో పరిష్కరించుకుంటే కుటుంబంలో సంతోషం, ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో మీరు సాధారణంగా స్థిరత్వాన్ని కోరుకుంటారు. గతంలో వచ్చిన ఖర్చులు, అప్పుల ఒత్తిడి వల్ల మనసులో ఆందోళన ఉన్నప్పటికీ క్రమంగా పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని విశ్వాసాలు చెబుతున్నాయి. ఆదాయం పెంచుకునే కొత్త మార్గాలపై దృష్టి పెట్టడం మంచిది. అనవసర ఖర్చులను తగ్గించి పొదుపుకు ప్రాధాన్యత ఇస్తే భవిష్యత్తులో ఆర్థిక భద్రత పెరుగుతుంది. కుటుంబం కోసం ఎక్కువగా ఆలోచించే స్వభావం మీకుంటుందని చెబుతారు. కుటుంబ సభ్యుల సంతోషం కోసం మీరు చేసే ప్రయత్నాలు ప్రశంసలు పొందవచ్చు. కొన్ని చిన్న అపార్థాలు ఉన్నా ప్రేమతో మాట్లాడితే అవి తొలగిపోతాయి. ఇంట్లో ప్రశాంతత, అనుబంధం పెరగటానికి మీ ఓర్పు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రేమ విషయంలో మీరు నమ్మకం, నిజాయితీకి ఎక్కువ విలువ ఇస్తారు. సంబంధాల్లో నిజమైన భావాలను వ్యక్తపరచటం వల్ల అనుబంధం మరింత బలపడుతుంది. మొత్తంగా మీరు సహనం, కష్టం, ఆత్మవిశ్వాసం విజయానికి మార్గం చూపే లక్షణాలుగా భావిస్తారు. పరిస్థితులు ఎలా ఉన్నా సరైన ప్రణాళికతో ముందుకు సాగితే జీవితంలో మంచి మార్పులను స్వాగతించే అవకాశం ఉంటుంది. మీరు ఈ 5 రోజులను ఆశతో, సానుకూల దృక్పథంతో స్వాగతించండి. మంచి అవకాశాలు ఎదురైనప్పుడు వాటిని ధైర్యంగా ఉపయోగించుకోండి. మీ కష్టం, మీ సహనం, మీ నిజాయితీ మీకు బలమైన ఆధారం. మీరు చేసే ప్రతి మంచి ప్రయత్నం మీ భవిష్యత్తును మరింత అందంగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. విశ్వాసాన్ని నిలబెట్టుకోండి. క్రమశిక్షణను కొనసాగించండి. మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. మంచి రోజులు వచ్చినప్పుడు వాటిని గుర్తించి సద్వినియోగం చేసుకోవటమే నిజమైన సమయం. ఇప్పటి వరకు మీరు ఎంతో కష్టపడ్డారు. ఎన్నో బాధలను గుండెల్లో దాచుకొని బయటకు మాత్రం నవ్వుతూ కనిపించారు. కుటుంబం కోసం, భవిష్యత్తు కోసం, మీపై ఆధారపడిన వారి కోసం మీ సంతోషాన్ని కూడా త్యాగం చేశారు. కానీ ఇప్పుడొక విషయం గుర్తుంచుకోండి. జీవితంలో ప్రతి సమస్యను మీరొక్కరే మోయాలని ప్రయత్నించకండి. కొన్నిసార్లు మనసులోని భారాన్ని దైవం ముందు ఉంచటం కూడా ఒక గొప్ప ధైర్యం. ఇకపై మీ మనసును భయాలతో నింపుకోవద్దు. ఏమవుతుందో, నా అప్పులు ఎలా తీరతాయో, నా ఆర్థిక పరిస్థితి ఎప్పుడు మారుతుందో అనే ఆలోచనలు మిమ్మల్ని మరింత బలహీనంగా చేస్తాయి. వాటిని పదే పదే మనసులో తిప్పుకోవటం కంటే ఒకసారి ప్రశాంతంగా కూర్చొని మీ బాధను దేవుడికి చెప్పండి. ఎందుకంటే మీరు చెప్పలేని మాటలను కూడా దైవం అర్థం చేసుకుంటుందనే విశ్వాసం ఎంతో మందికి ధైర్యాన్ని ఇస్తుంది. ప్రతి శుక్రవారమైనా, ప్రతి ఉదయమైనా లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించి మనస్ఫూర్తిగా ఇలా చెప్పండి: అమ్మా, నా జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఇవి నా అప్పులు, ఇది నా ఆర్థిక ఇబ్బంది. నా కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని నేను ఎంతో ప్రయత్నిస్తున్నాను. నాకు సరైన దారి చూపించు. నా శ్రమకు తగిన ఫలితం ఇవ్వు. నా ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం నింపి నా మనసుకు ధైర్యం ఇవ్వు. ఈ ప్రార్థనలో ముఖ్యమైనది మాటలు కాదు, మీ హృదయంలోని నిజాయితీ. గుర్తుంచుకోండి, ప్రార్థన అంటే కేవలం కోరికలు చెప్పటం మాత్రమే కాదు, మనసులోని భారాన్ని దించుకోవటం కూడా. మీరు దైవం ముందు కన్నీళ్లు పెట్టుకున్నా, మీ బాధను చెప్పుకున్నా అది మీ మనసుకు ఒక కొత్త శాంతినిస్తుంది. ఆ శాంతే మీకు సరైన నిర్ణయాలు తీసుకునే బలాన్ని ఇస్తుంది. ఇకపై భయంతో కాదు, విశ్వాసంతో ముందుకు అడుగు వేయండి. మీ కష్టాలు శాశ్వతం కావు. ప్రతి రాత్రి తర్వాత ఉదయం వచ్చినట్లే ప్రతి కష్టానికి ఒక ముగింపు ఉంటుంది. ఈ రోజు మీ చేతిలో ఉన్నది కష్టం మాత్రమే అనిపించవచ్చు, కానీ రేపు అదే కష్టం మీ విజయానికి కారణం కావచ్చు. మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తెచ్చుకునే సమయం ఇది.
నేను చేయగలను అనే నమ్మకాన్ని మళ్లీ మీ హృదయంలో నింపుకోండి. దైవంపై విశ్వాసం ఉంచండి, కానీ మీ ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడూ ఆపకండి. విశ్వాసం మీకు దారి చూపుతుంది, కష్టం మిమ్మల్ని గమ్యానికి తీసుకెళ్తుంది. ఇకపై మీ జీవితంలో ఆశను నింపే రోజులు రావాలని కోరుకోండి. మంచి అవకాశాలు మీ తలుపు తట్టే సమయం దగ్గర పడుతుందనే ఆశతో ముందుకు సాగండి. మీ ఇంట్లో నవ్వులు పెరగాలని, మీ అప్పుల భారం తగ్గాలని, మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని, మీ కుటుంబం ఆనందంగా ఉండాలని ప్రతిరోజు మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మీ హృదయంలోని భారాన్ని దైవానికి అప్పగించండి. మీ చేతుల్లో ఉన్న కర్తవ్యాన్ని నిజాయితీగా చేయండి. మిగిలిన దారిని కాలం, మీ కష్టం, మీ విశ్వాసం కలిసి నిర్మిస్తాయి. ఈరోజు మీ కళ్లల్లో ఉన్న ఆందోళన రేపు ఆనందంగా మారాలని ఆశించండి. ధైర్యంగా ఉండండి, విశ్వాసాన్ని నిలబెట్టుకోండి. మంచి రోజులు రావాలనే ఆశను ఎన్నడూ వదలకండి. మీ హృదయంలో ఎన్నో బాధలు దాచుకుని ఇంతవరకు నడిచారు. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎన్నో తుఫాన్లను ఎదుర్కొన్నారు. కుటుంబం కోసం, భవిష్యత్తు కోసం మీ వారందరూ సంతోషంగా ఉండాలనే ఆశతో మీ కోరికలను కూడా పక్కన పెట్టి కష్టపడ్డారు. కానీ ఆ కష్టాలకు వెంటనే ఫలితం కనిపించకపోవటంతో ఎన్నోసార్లు మనసు విరిగిపోయింది. ఇంకెంత భరించాలి అనే ప్రశ్న ఎన్నో రాత్రులు మీ నిద్రను దూరం చేసింది. ఎవరూ చూడని సమయంలో మీరు నిశ్శబ్దంగా కార్చిన కన్నీళ్లు ఉన్నాయి. ఎవరికీ చెప్పుకోలేని బాధలు ఉన్నాయి. మీ మనసులో దాచుకున్న వేదనను అర్థం చేసుకునేవారు లేకపోయినా ఒక శక్తి మాత్రం మీ ప్రతి బాధను గమనిస్తూ ఉంది. మీరు ఒంటరిగా ఉన్నానని అనుకున్న ప్రతి క్షణంలో కూడా దైవం మీతోనే ఉంది అనే విశ్వాసాన్ని కోల్పోవద్దు. మీరు మౌనంగా కార్చిన ప్రతి కన్నీటి చుక్కను ఆ భగవంతుడు చూశాడనే నమ్మకం ఎంతో మందికి ధైర్యాన్నిస్తుంది. మీ ప్రార్థనల్లో పలకని మాటలను కూడా ఆయన విన్నాడనే విశ్వాసం మీకు బలం ఇవ్వగలదు. మీరు ఎంతగా అలసిపోయారో, ఎంతగా పోరాడారో, ఎంతగా తట్టుకొని నిలబడ్డారో ఆయనకు తెలుసు. అందుకే ఇప్పుడు మీ జీవితంలో ఆశను నింపే మార్పులు ప్రారంభమవుతాయని విశ్వసించే సమయం ఇది. కొన్నిసార్లు దైవం ఆలస్యం చేస్తాడేమో కానీ నిర్లక్ష్యం చేయడు అనే మాటను గుర్తుంచుకోండి. మీ జీవితంలో వచ్చిన ప్రతి పరీక్ష మిమ్మల్ని బలంగా మార్చటానికి మాత్రమే. మీరు కోల్పోయింది తిరిగి రావచ్చు. మూసుకుపోయినట్లు అనిపించిన మార్గాలు మళ్లీ తెరుచుకోవచ్చు. నిరాశలో కనిపించని అవకాశాలు ఒక్కసారిగా మీ ముందుకు రావచ్చు. అందుకే ఆశను వదలకండి. ఈ సమయంలో మీకు అవసరమైన సహాయం అనుకోని రూపంలో రావచ్చు. ఒక మంచి అవకాశం, ఒక మంచి వ్యక్తి, ఒక కొత్త పని, ఒక సంతోషకరమైన వార్త లేదా ఒక చిన్న మార్పు కూడా మీ జీవితాన్ని కొత్త దిశగా తీసుకువెళ్లవచ్చు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ వెలుగు నెమ్మదిగా మీ జీవితంలోకి అడుగుపెట్టవచ్చు. అయితే దైవంపై విశ్వాసంతో పాటు మీ ప్రయత్నాన్ని కూడా కొనసాగించండి. విశ్వాసం మనసుకు బలమిస్తుంది, కష్టం జీవితానికి మార్గం చూపుతుంది. ఈ రెండూ కలిసినప్పుడు ఎన్నో అసాధ్యాలు కూడా సాధ్యమవుతాయి. మీరు చేసిన మంచి పనులు, మీ నిజాయితీ, మీ త్యాగం ఇవి ఎప్పటికీ వృధా కావు. గుర్తుంచుకోండి, ఈ రోజు మీ కళ్లల్లో ఉన్న కన్నీళ్లు రేపు ఆనంద బాష్పాలుగా మారే అవకాశం ఉంది. ఈ రోజు మీ హృదయంలో ఉన్న బాధ రేపు మీ విజయగాథకు పునాది కావచ్చు. మీ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. మీ కథలోని ఉత్తమ అధ్యాయం ఇంకా ముందే ఉండొచ్చు. కాబట్టి ధైర్యాన్ని కోల్పోవద్దు, నమ్మకాన్ని వదలకండి. మీరు మౌనంగా భరించిన ప్రతి కష్టం, మీరు నిశ్శబ్దంగా కార్చిన ప్రతి కన్నీరు వృధా కాలేదనే విశ్వాసంతో ముందుకు సాగండి. దైవానుగ్రహం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు. కానీ అది వచ్చినప్పుడు ఇప్పటి వరకు మీరు అనుభవించిన చీకట్లన్నింటినీ మరిపించే వెలుగును తీసుకురాగలదు. ఆ ఆశను హృదయంలో నింపుకోండి. మీ ప్రయాణాన్ని ఆపకండి. మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. మీరు మీ గురించి ఆలోచించే ముందు మీ చుట్టూ ఉన్నవారి గురించి ఆలోచిస్తారు. ఎవరికైనా కష్టం వస్తే ముందుగా చేయి అందించే మనస్తత్వం మీది. మీకు చేతనైనంత వరకు బంధువులకు, స్నేహితులకు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయటానికి ఎప్పుడూ వెనకాడరు. మీరు చేసిన సహాయాన్ని గొప్పగా చెప్పుకోరు, ప్రతిఫలం కూడా ఆశించరు. అది మీ గొప్పతనం. కానీ జీవితంలో కొన్ని సందర్భాలు చాలా బాధను మిగులుస్తాయి. మీరు సహాయం చేసిన వారే మీకు అవసరం వచ్చినప్పుడు కనిపించరు. మీరొక మాట అడిగితే స్పందించని పరిస్థితులు ఎదురవుతాయి. ఆ సమయంలో మనసులో ఒక ప్రశ్న వస్తుంది. నేను అందరికీ అండగా నిలిచాను, కానీ నాకు అండగా నిలిచేదెవరు అనే ప్రశ్న మీ హృదయాన్ని కలిచివేస్తుంది. ఇంకా బాధ కలిగించే విషయం ఏమిటంటే, మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోని వారు మీ గురించి అనవసరంగా మాట్లాడటం. ఇతను చాలా మొండివాడు, ఎవరి మాట వినడు, ఏం చెప్పినా తన ఇష్టమే చేస్తాడు, ఇతని వల్ల ఏమీ జరగదు అని కొందరు వ్యాఖ్యలు చేస్తుంటారు. కానీ వారికి తెలియని విషయం ఒక్కటే, మీరు మొండివారు కాదు.
మీరు నమ్మిన విలువలను సులభంగా వదిలిపెట్టని వ్యక్తులు. మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఆలోచించి తీసుకుంటారు. అందుకే ప్రతి ఒక్కరి మాటకు వెంటనే మారిపోరు. అయితే ఒక విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి. మీ మంచితనాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. ఇతరులు ఎలా ప్రవర్తించినా మీరు మీ విలువలను వదలకండి. ఎందుకంటే మనిషిని గొప్పవాడిని చేసేది సంపద కాదు, అతని స్వభావం. మీ నిజాయితీ, మీ కష్టం, మీ సహాయ గుణం ఒకరోజు తప్పకుండా మీకు గౌరవాన్ని తీసుకొస్తాయి. కాబట్టి మీరు మీ మనసును బలంగా ఉంచుకోండి. మిమ్మల్ని అర్థం చేసుకోని వారి మాటలతో కాదు, మీ జీవితంలోని విజయాలతో మీ విలువను నిరూపించండి. మీరు చేసిన మంచి పనులు ఎప్పటికీ వృధా కావు. సరైన సమయంలో వాటి ఫలితం మీ జీవితంలో వెలుగులా ప్రస్ఫుటమవుతుంది. మీరు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలు చేసుకుంటే మంచిది. ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సుఖశాంతి మరియు ఐశ్వర్యం కోసం ప్రతి శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించటం శుభప్రదంగా భావిస్తారు. శుభ్రంగా స్నానం చేసి లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహం ముందు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఎరుపు లేదా గులాబీ రంగు పూలతో అమ్మవారిని అలంకరించి కుంకుమ, పసుపు సమర్పించండి. పూజ సమయంలో ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించటం భక్తి సాంప్రదాయంలో శుభంగా భావించబడుతుంది. మీ ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, కుటుంబ సమస్యలు అన్నింటినీ మనస్ఫూర్తిగా అమ్మవారికి చెప్పి ఆమె అనుగ్రహం కోరండి. ప్రతిరోజు కనకధార స్తోత్రం చదవటానికి ప్రయత్నించండి. సాధ్యమైనప్పుడు పేదలకు అన్నదానం చేయటం, మహిళలకు పసుపు కుంకుమ ఇవ్వటం, గోవులకు ఆహారం పెట్టడం వంటి దాన ధర్మాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయని విశ్వాసముంది. ఇంటిని పరిశుభ్రంగా ఉంచటం, సాయంత్రం దీపం వెలిగించటం, పెద్దలను గౌరవించటం వంటి సత్కార్యాలు కూడా లక్ష్మీ కటాక్షానికి అనుకూలమని సాంప్రదాయాలు చెబుతాయి. ఈ పరిహారాలను కేవలం ఫలితాల కోసం కాకుండా భక్తి, విశ్వాసం, మంచి ఆచరణతో చేస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఆ ప్రశాంతతతో పాటు క్రమశిక్షణగా చేసే ప్రయత్నాలు మీ జీవితంలో మంచి అవకాశాలకు మార్గం చూపగలవు. అయితే ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఓం నమః శివాయ అనే కామెంట్ చేయండి. కామెంట్ చేసి మీ భక్తిని తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నటువంటి కుంభరాశి వారితో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.